నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో మలేరియా డెంగ్యూ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బుడ్డేపల్లి మీనాక్షి అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యాధికారి వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని జిల్లాకు మంజూరైన ఫాగింగ్ మిషన్లను ప్రారంభించారు. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారు వారి సంస్థ ద్వారా జిల్లాకు 50 ఫాగింగ్ మిషన్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లు మీనాక్షి స్పష్టం చేశారు. గతంలోనే జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేయడానికి తీసుకున్నట్లు తెలిపారు. అందులో 15 ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో చేశారని 2 ఆరోగ్య కేంద్రాల పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలిపారు. మిషన్లను పిహెచ్సిలలో వినియోగించడం జరుగుతుందని, ఈరోజు 50 ఫాగింగ్ మిషన్లను రెడ్డిస్ ఫౌండేషన్ వారి తరపున జిల్లా వైద్య ఆరోగ్య మరియు శాఖ వారి తరపున వారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వారి ఆధ్వర్యంలో జిల్లాలోని మలేరియా సబ్ యూనిట్ అధికారులకు అందించారు. ఈ ఫాగింగ్ యంత్రాలు జిల్లాలోని అన్ని మండల పిహెచ్సిలలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ఈ ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ఎక్కడైతే మలేరియా డెంగ్యూ లాంటి దోమల వలన వచ్చే వ్యాధులను అరికట్టుటకు ఈ యంత్రాలు పనిచేయడానికి కావలసిన టెక్నికల్ సపోర్ట్ను జిల్లా సబ్ యూనిట్ అధికారులు వారికి కావలసిన రసాయన ద్రావణంను సరఫరా చేస్తారు. ఈ యంత్రాలకు కావలసిన ఇతర సామగ్రిని పంచాయతీ వారి సహకారంతో అక్కడ ఈ పొగపెట్టే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మలేరియా నివారణ అధికారి పివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, ఎల్ శ్రీకాంత్, ఎస్ శ్రీనివాసరావు, జిల్లా మలేరియా సబ్ యూనిట్ అధికారులు శ్రీకాకుళం, కొత్తూరు, పొందూరు మరియు జిల్లా మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిల్వర్ స్క్రీన్లో శ్రీకాకుళం వాసుల జోరు రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతిభ కలిగిన యువకులు సినీ రంగాన్ని తమ కెరీర్గా ఎంచుకుంటూ ప్రొఫెషనల్గా మారి రాణిస్తున్నారు. ఆ కోవకే చెందుతుంది శ్రీకాకుళం నగరానికి చెందిన నిఖిల్ నటించిన కన్న పిశాసి చిత్రం. ఈ చిత్రం ఈ నెల 27వ తారీఖున విడుదలవుతున్న సందర్భంగా స్పందన టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు కన్న పిశాసి చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంది. విభిన్న కథాంశంతో ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రంలో శ్రీకాకుళం నగరానికి చెందిన మంగళంపల్లి నిఖిల్ కూడా ప్రధాన పాత్ర పోషించడం ఓ ప్రత్యేకతగా మారింది. ఇప్పటికే అనేక మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు చిత్రసీమలో తమదైన ప్రతిభతో సత్తా చాటుతూ ఉంటే, తాజాగా నిఖిల్ కూడా తనదైన శైలిలో తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన అభినయంతో తొలి చిత్రంతోనే అందరి మన్ననలను చొరుగుంటూ ఉన్నాడు. ఎస్బీకే డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్ పై భరత్ సిగిరెడ్డి నిర్మాతగా లీడ్ రోల్ పోషిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి మల్లాది విజయ్ దర్శకత్వం వహించారు. కో డైరెక్టర్గా ఉంగరాల ఈశ్వర్, సంగీత దర్శకుడిగా తరుణ్ రాణా ప్రతాప్ అద్భుతమైన బాణీలను అందించారు. శ్రీకాకుళం నగరంలోని మారుతి థియేటర్లో ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది మంగళంపల్లి కృష్ణాజీ వరలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడైన నిఖిల్ ఈ చిత్రంలో ప్రముఖ రోల్ పోషించడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సినిమా ఘన విజయం సాధించడం, అందులో నిఖిల్ కూడా అద్భుతంగా నటించడంతో స్థానికులందరూ నిఖిల్ తల్లిదండ్రులను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నగరానికి చెందిన ప్రముఖులు దుప్పల వెంకట్రావు, సువ్వారి రవికుమార్, అందులూరి చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డిలు ఈ సందర్భంగా నిఖిల్ తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మరోవైపు నిఖిల్ మిత్రబృందం కులశేఖర్, నీరజ్ తదితరులు తమ తోటి స్నేహితుడు ఎంతటి ఘనకీర్తి సంపాదించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కర్ణ పిశాసి చిత్రం ఘన విజయం సాధించడంతో చిత్ర యూనిట్ శనివారం నాడు సాయంత్రం ఫస్ట్ షో సమయంలో నగరంలో చిత్ర ప్రదర్శితం అవుతున్న మారుతి థియేటర్కు రానున్నారు. శ్రీకాకుళం కీర్తిని నలుదిశలా చాటుతున్న నిఖిల్కు స్వాగతం పలికేందుకు సిక్కోలు నగరం ముస్తాబవుతుంది. హాయ్ అండి అందరికీ, నేను మీ నిఖిల్ మంగళంపల్లి. నేను యాక్ట్ చేసిన కర్ణ పిశాచి అనే మూవీ 27th డిసెంబర్ 2024 రిలీజ్ అవబోతుంది. నేను ఈ సినిమాలో యాంటగనిస్ట్ రోల్ని ప్లే చేశాను, అంటే ప్రతినాయకుడి పాత్ర అనమాట. ఇందులో అన్ని క్రాఫ్ట్స్ కూడా, అంటే ఆర్ట్ డైరెక్షన్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్షన్ కానివ్వండి, ఇలా ప్రతి క్రాఫ్ట్ కూడా మీ అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. మేమందరం కూడా చాలా కష్టపడి ఎంతో మనసు పెట్టి ఈ సినిమాని అయితే మేము చేసాం. మీ అందరికీ అది ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ కావాలి. శ్రీకాకుళంలో అయితే మారుతి థియేటర్లో మన షో వేస్తున్నారు, అండ్ అలాగే వైజాగ్లో ఐనాక్స్ వరుణ్ బీచ్లో మనకి మార్నింగ్ 10 o'clock షో పడబోతుంది. సో దానికైతే మా టీం అందరం కూడా అటెండ్ అవ్వబోతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాట్నీకి మేము మౌర్య థియేటర్ గోపాలపట్నంలో ఉంది, సో అక్కడ మేము అటెండ్ అవుతాం అనమాట. మీరందరూ కూడా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ని మాకు అక్కడ వచ్చి అందించండి. అండ్ అలాగే హైదరాబాద్, తెలంగాణలో కూడా చాలా షోస్ పడుతున్నాయి. కర్ణ పిశాచి ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను డిసెంబర్ 26వ తేదీ గురువారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. సోషల్ ఆడిట్ విధానం గురించి కలెక్టర్ వివరిస్తూ గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారని అన్నారు. తర్వాత జనవరి 6వ తేదీ వరకు అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని, సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 10న కులగణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ మేరకు జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పేరు, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటాపై అభ్యంతరాలను వీఆర్ఓ స్వీకరిస్తారు. వీటిని 3 దశల్లో తనిఖీ చేస్తారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్ఓ పరిశీలించి వివరాలను ఆర్ఐకి నివేదిస్తారు. వీటిని ఆర్ఐ పునఃపరిశీలించి తహసీల్దార్కు రికమెండ్ చేస్తారు. తర్వాత తహసీల్దార్ వీఆర్ఓ ఆర్ఐల నివేదికలో వివరాలను పరిశీలించి తుది ఆమోదం తెలిపి ఆ వివరాలని పోర్టల్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన వివరాల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాలని ర్యాండమ్గా తనిఖీ చేయిస్తారు. ఈ సోషల్ ఆడిట్ను కలెక్టర్, ఆర్డీఓలు పర్యవేక్షిస్తారు. పాతపట్నం నియోజకవర్గంలో కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి శ్రేణులతో కలిసి నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నాడు కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకులు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విద్యుత్ వినియోగదారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి ర్యాలీగా నిరసన తెలియజేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కరెంటు ఛార్జీలు పెంచుకోమన్న హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తర్వాత ఆ మాటను పూర్తిగా మర్చిపోయిందని రెడ్డి శాంతి ఆరోపించారు. ప్రజల ఇబ్బందుల పాలైతే వైసీపీ పోరుబాట పడుతుందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు స్థానిక తోటపాలెం రోడ్డు నందు తన్మయి కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న, కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ పీఎంపీలు పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స అందించడంలో ప్రధాన భూమికి పోషిస్తున్నారని అన్నారు. గ్రామీణ వైద్యుల శిక్షణ మధ్యలోనే నిలిచిపోవడం బాధాకరమని చెప్పారు. ముందుగా పీఎంపీ వ్యవస్థాపకులైన ఆర్కే భరద్వాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ మనుషులు కర్రలు పట్టుకొని నడిచేవాళ్ళు కొండల మధ్యలో. అలాంటి ఊళ్ళో కూడా వెళ్ళి మా నాన్న వైద్యం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ రోజు మళ్ళీ మా నాన్నని గుర్తు చేసుకుంటున్నారో ఆ 60 సంవత్సరాలు పైబడి మెడిసినేషన్ పొందబోతున్న ప్రాక్టీషనర్స్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఉన్న ప్రాక్టీషనర్స్ చాలా మంది ఊళ్ళో మీరు సర్వీసెస్ అందిస్తున్నప్పటికీ కూడా 60 సంవత్సరాలు పైబడి ఉన్న మనుషుల తాలూకా నీతి, నిజాయితీ, ఈ రోజు ఉన్నటువంటి నీతి, నిజాయితీ, ఆ రోజు మీరు ప్రజలకు ఉన్నటువంటి అందుబాటు, ఈ రోజు ఉన్నటువంటి అందుబాటులో మిగతా విషయాల్లో తేడా ఉండొచ్చేమో కానీ ఆర్ఎంపీ పీఎంపీలకి ఆ రోజు ఎంత గౌరవం ఉందో ఈ రోజు అంతే గౌరవం ఉంది. అదే మీరు ఉంటున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కె జనార్దన్ రావు, ఉపాధ్యక్షులు ఏ ఆదినారాయణ, జాయింట్ సెక్రటరీ చిన్నాల రాములుతో పాటు 62 సంవత్సరాలు దాటిన పీఎంపీలకు సన్మానం చేశారు. అనంతరం జరిగిన నూతన వైద్య విధానాలపై అవగాహన సదస్సులో మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం వారితో ఈ వైద్య విద్యా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బుడుమూరు అనాజీరావు, అన్నెపు శివప్రసాద్, డాక్టర్ పైల మురళీధర్, డాక్టర్ అనిరుద్, డాక్టర్ రాజేష్, డాక్టర్ శ్యాంప్రసాద్ వంశీ, డాక్టర్ ప్రశాంత్తో పాటు అధిక సంఖ్యలో పీఎంపీలు, ఆర్ఎంపీలు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు భారం పడేలా విద్యుత్ ఛార్జీలు పెంచమని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోనూ అదేవిధంగా నియోజకవర్గాల్లో వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా వైకాపా సీనియర్ నాయకులు అందవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంఈ పద్మావతి మాట్లాడుతూ ముందుగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మఠాన్మరణానికి వైకాపా శ్రేణులు సంతాపం ప్రకటించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సూర్యమహల్ జంక్షన్ నుంచి ఎలక్ట్రికల్ ఎస్సీ కార్యాలయం వరకు
వరకు ర్యాలీగా వెళ్లి ఎస్సీకి వినతిపత్రం అందజేశారు. సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాలకు భారం పడేలా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మండల, గారా మండల వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళలు పురోభివృద్ధి చెందేందుకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శుక్రవారం నాడు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక సత్సాయి పెద్ద మందిరం ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన 45 మంది మహిళలకు శుక్రవారం ధ్రువపత్రాలను అందజేశారు. సుదీర్ఘకాలంగా మహిళలకు, యువకులకు సత్సాయి పెద్ద మందిరం ఆధ్వర్యంలో పలు ఉపాధి నైపుణ్య శిక్షణలు అందజేయడం జరుగుతుందని, తద్వారా వారి ఆర్థిక సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని పెద్ద మందిర కన్వీనర్, జోనల్ ఇన్ఛార్జ్ శివనారాయణ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా 45 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్కిల్ డెవలప్మెంట్ అధ్యక్షులు సాయి కుమార్తో పాటు పెద్ద మందిరం కన్వీనర్లు, అధ్యక్షులు, సేవా సభ్యులు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ మూర్తి, ఆర్ కమల, త్రివేణి, అనురాధ, లక్ష్మీ పావని తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ జనాభాలో 60% యూత్ పాపులేషన్ ఉంది. కానీ మన భారతదేశము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. భారతదేశం అంతటా, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ యువకులకు స్కిల్స్ వచ్చేటట్టుగా ఉచితంగా, ముఖ్యంగా మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ పైన, అదేవిధంగా మగ్గం వర్క్ పైన, జెంట్స్కి ఏసీ మెకానిజం, వాషింగ్ మెషిన్ మెకానిజం, అదేవిధంగా యువకులకు కంప్యూటర్ ఇల్లిటరేట్స్ నుంచి కంప్యూటర్ లిటరేట్గా మార్చడానికి కంప్యూటర్ సెంటర్స్ పెట్టి వారికి కంప్యూటర్ పై ఉన్న పరిజ్ఞానాన్ని తీసుకురావడం, వాటితో పాటు స్కిల్ డెవలప్మెంట్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పడం జరుగుతుంది. హ్యాపీగా లైఫ్ మనము మెయింటైన్ చేయాలంటే ఎలాంటి లైఫ్ స్కిల్స్ కావాలి, ఏ విధంగా సొసైటీలో మనము మెలగాలి అనే లైఫ్ స్కిల్స్ కూడా వారికి అందజేయడం జరుగుతుంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడిని, ప్రపంచ దేశాలచే గొప్ప ఆర్థికవేత్తగా కీర్తి గడించారని జిల్లా కాంగ్రెస్ నేతలు కొనియాడారు. శుక్రవారం నాడు నగరంలోని ఇందిరా విజ్ఞాన భవన్లో మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, పలువురు కాంగ్రెస్ నాయకులు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులు ఆయన చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచారని, ప్రపంచ దేశాలచే గొప్ప ఆర్థికవేత్తగా మన్ననలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలని వక్తలు కొనియాడారు. 2 సార్లు దేశ ప్రధానిగా, మచ్చలేని నాయకుడిగా పేరు పొందిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఎన్నో ఆర్థిక సమస్యలతో దేశం కొట్టుమిట్టాడుతున్న సమయంలో తన ఆర్థిక సంస్కరణలతో దేశానికి బలమైన ఆర్థిక పునాది వేసిన గొప్ప ఆర్థికవేత్తని అన్నారు. సంస్కరణ పితామహుడుగా పేరు పొందిన వ్యక్తి ఎన్ని ఉన్నత పదవులు అలంకరించినప్పటికీ నిరాడంబరంగా, హుందాగా ఉండేవారని తెలిపారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. ఆయన మరణానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గారమండలం కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దారినాయుడు, షాన్ బాషా, సైదుల్లా ఖాన్, బాషా బాబ్, అంబటి లక్ష్మణరావు, అనుఫోజ్, రవికుమార్, రమేష్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్స్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చితే సహించేది లేదని వామపక్ష నాయకులు హెచ్చరించారు. శనివారం నాడు స్థానిక కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్ట్స్ భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనవరి 6వ తేదీన పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా జరపాలని వామపక్ష నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ కార్యదర్శి చాపర వేణు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, కొమర వాసు, పోతనపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొని తమ వాదనను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలవంతపు భూసేకరణ ఎందుకు చేస్తున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. మూలపేట పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 2270 ఎకరాల భూమిలో 300 ఎకరాల కార్గో ఎయిర్పోర్ట్స్కు కేటాయిస్తే సరిపోతుందని, ఎటువంటి భూసేకరణ అవసరం లేదని వారు అన్నారు. మూలపేట పోర్టు సరుకుల రవాణాకు పోర్టులోనే ఎయిర్పోర్ట్స్ నిర్మించాలని వారు సూచించారు.
అభివృద్ధి ముసుగులో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చిస్తున్నారని వారు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే నేరేడు వద్ద బ్యారేజ్ నిర్మించాలని, అదేవిధంగా గొట్టా దగ్గర ఉండే బ్యారేజ్ నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయి శిథిలావస్థకు చేరుకుందని, దానిని ఆధునీకరణకు 1000 కోట్ల రూపాయలు కేటాయించి చివరి భూములకు నీరు ఇవ్వడం ద్వారా జిల్లాని ముందు వరుసలో నిలబెట్టవచ్చని వారు అన్నారు. వంశధార బ్యారేజ్కు ఈ నిధులు ఎందుకు కేటాయించడం లేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీడీ, కొబ్బరి గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని వారు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్స్ భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కొమర వాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు కె మోహన్ రావు, తెప్పాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జీడీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎం తులసయ్య, ఎం గున్నయ్య, కొర్నాన బాలాజీరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండలి అధ్యక్షులు ఏ పరశురాం తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘన నివాళులర్పించారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పాతపట్నం నియోజకవర్గంలో 3 రోడ్ల కూడలి వద్ద పాతపట్నం ఇన్ఛార్జ్ మజ్జి మురళీమోహన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తూలుగు అప్పలనాయుడు, కర్ణం పాపారావు, పందిరి అప్పన్న, తలసప్పుడు, రామారావు, ఆదిలక్ష్మి, మంగమ్మ, గురమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని, దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారని అచ్చెన్నాయుడు అన్నారు. 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని అన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక సంస్కరణల రూపకర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని పలాస శాసనసభ్యులు గౌతు శిరీష అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయసులో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం నాడు తన కార్యాలయంలో ఆయన చిత్రపటం ముందు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సేవలను కొనియాడారు. 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా కూలిపోయే దశలో ఉందని అన్నారు. ఆ సమయంలోనే అనేక ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారని గుర్తు చేశారు. ఆర్థిక సరళీకరణ విధానం, హక్కులతో కూడిన సంక్షేమ విధానం కోట్లాది భారతీయుల జీవితాలను మార్చివేశాయని శిరీష అన్నారు. అంతకు ముందు వారు ఆర్బీఐ గవర్నర్ గా సేవలు అందించారని, ఆర్థిక రంగంలో వారికి ఉన్న లోతైన అవగాహన, వినమ్రతతో కూడుకున్న నడవడిక, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత దేశం ఎప్పటికీ మరువదని అన్నారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిని దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని, వారి మరణం తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆమ్దాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగినటువంటి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం జరిగింది. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తమ అధ్యక్షునిగా ఆమ్దాలవలస ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు కోన రవికుమార్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కోన రవికుమార్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో సాఫ్ట్ బాల్ క్రీడ ఉన్నతికి తన వంతు ప్రోత్సహిస్తానని, క్రీడాకారులు అన్ని వసతులు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు. నవ సమాజ స్థాపన బాలికా విద్యతోనే సాధ్యమవుతుందని హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. రణస్థలం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఏఎస్ఐ రేణుకా రాణి మరియు సోషల్ కౌన్సిలర్ ప్రియదర్శిని ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హెచ్ఎల్ ఎమ్మెల్యే నదుకురుటి ఈశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలను చదివించడంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆడపిల్లలు, మహిళల, బాలికలు కష్టం కలిగితే 181-1098 108 100 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి తన వంతుగా సహకారం అందిస్తామని అన్నారు. పిల్లలను స్వేచ్ఛగా ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. వారి బాధ్యత పిల్లలకు భారంగా మారి వారి స్వేచ్ఛను హరించేలా ఉండకూడదని అన్నారు. ఆపద సమయంలో ఉన్న మహిళలకు ఆపన్నాస్తంగా వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతాయని అన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు పూర్తిగా అడ్డుకట్టు వేయాలని తెలిపారు. బాలికలకు భరోసా
కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై పూర్తి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని, అయినప్పటికీ ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షత సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని అన్నారు. బాల్య వివాహాలు రూపుమాపడంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని అన్నారు. పిల్లలకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ బి రమణయ్య, MUO 2 బి లావణ్య, ఎక్స్ ఎంపీపీ DGM ఆనందరావు, రణస్థలం సర్పంచ్ పిన్నింటి బానోజీ నాయుడు, ఎక్స్ సర్పంచ్ పిసిని జగన్నాథం, పైడి భీమవరం సర్పంచ్ రౌత్ శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ పండితులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ బోరవెల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు ఆరవెల్లి సీతారామస్వామికి ఆత్మీయ పురస్కార కార్యక్రమం శుక్రవారం నాడు జరిగింది. ఆరామ ద్రావిడ సంఘం ప్రతినిధుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. విజయనగరం, రామనారాయణంలో జరిగిన సంఘం, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల సంఘం ఆత్మీయ కలయిక కార్యక్రమం శుక్రవారం నాడు జరిగింది. ఈ సదస్సులో ఈ పురస్కారాన్ని పార్వతీపురం శ్రీ సూర్యపేటం నిర్వాహకులు వేమకోటి నరహరి శాస్త్రి అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శంకర శర్మ, గోవిందరావు, రామాయణం సత్యనారాయణ, ఆరవెల్లి గుహనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రాముని సన్యాసరావుకి SC/ST జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దండాసి రాంబాబు రక్తదానం చేశారు. ప్రభుత్వ రిమ్స్ హాస్పిటల్లో శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రోగి రాముని సన్యాసరావు అనే 60 సంవత్సరాల వ్యక్తికి SC/ST జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు లయన్స్ బ్లడ్ బ్యాంక్ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 37 సార్లు రక్తదానం చేశారని ఆయన అన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం మరొక పునర్జన్మ ప్రసాదించడానికి ఉపయోగపడుతుందని, వాటి కోసం యువతీ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C, K ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ C, K రోగనిరోధకతను పెంచుతాయి. అదేవిధంగా రక్తం గడ్డగట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమిర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. అంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్యాంక్రటిస్, అస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగం మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాల్లోనే యుజెనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలో నోటిపోత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణంలో రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజరీసిన్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యాకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది కూడా.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉచితమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.